కేవలం దేవుని యొక్క మహాకృపను బట్టే మనం ఈ రాత్రికాల సమయంలో ఆయన మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనం కొద్దిమంది ఉన్నా ఎంతోమంది ఉన్నా దేవుని యొక్క వాక్యం చెబుతుంది, పరిశుద్ధ గ్రంథమైన బయట చెబుతుంది. ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడా ఉంటే ఆయన తప్పకుండా వారి మధ్య ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆయన సన్నిధి మన మధ్య ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండి ఆయన కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని యొక్క సహాయం కొరకు ఇచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కనికర పూర్ణ కృపగల దేవా, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీ వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు తండ్రి. గత సంవత్సరం కాలంగా ప్రభా మీ కృప చూపున ప్రభా జరుగుతున్న ప్రభా ఈ రక్షణ సువార్త కోరిక ప్రభా మీరు తండ్రి అభిషేకించి ఆశీర్వదిస్తున్నారు నాయన. అందరూ బట్టి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో ఉండండి, నాతో మా అందరితో మీరు మాట్లాడండి. వాక్యమైన దేవా, మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగై ఉంది నాయన. నీ వాక్యపు వెలుగులో మనందరినీ నడిపించి నీ వాక్యం చేత మనందరినీ బలపరిచి ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్లింపచేయమని లోక రక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను.
ఇష్టంగా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తుంటే దేవుడు యొక్క వాక్కు వారి మధ్య ప్రత్యక్షంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటారో, మీరు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతారో, ఆయన మిమ్మల్ని నెమ్మది కలగజేస్తాడు, ఆయన మిమ్మల్ని కాపాడతాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచమని చెప్పేసి యెషయా ప్రవక్త చెబుతూ అంటున్నాడు. కీర్తనలు మొదటి కీర్తన 2వ వచనం. మొదటి కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమున
మనకి రక్షణ అనుగ్రహించబడింది. ఆయన రక్షణ మనకి అలంకరించాడు కనుక మనము ఆయన నిత్యరాజ్యములతో ఆయనతో పాటు భాగ్యవంతులుగా, ఆయనతో పాటు సమాన వారసులుగా ఆయన మనం చేశాడు. తను తానే వృద్ధిగా చేసుకున్నాడంట. తను తానే అపరాధ పరిహార బలిగా అర్పించుకొని మన మీదకి రావాల్సిన దోషాన్ని, మన మీదకి రావాల్సిన శిక్షను, మన మీదకి రావాల్సిన ఉగ్రత నుంచి మన దేవుడు నడిపిస్తే మనము ఆయన కొరకు ఎలా జీవిస్తున్నాము, ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నామా, నిజంగా ఆయన మీద ఆధారపడుతున్నామా? ఈ రాత్రికాల సమయంలో నేను తప్ప నాకు ఆధారం ఏమీ లేదని నీవు ఆయన మీద అనుకుంటే ఆయన నీకున్న సమస్యలన్నిటి నుంచి నేను నడిపించి, నీకున్న ఇబ్బందులన్నిటి నుంచి ఆయన విడిపించి నేను పూర్ణ శాంతి వలవానిగా కాపాడు. దేవుడు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ యేసు ప్రభువు ప్రేమించిన శిష్యుడు యోహాను మనం చూస్తాము. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. ఆయన శిష్యుడు ప్రేమించిన ఎవడు యేసు ప్రేమించిన వాడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. యేసును ఆనుకొనుచుంటాడు. ఇక్కడ యేసు ప్రభువును ప్రేమించి యేసు ప్రభు రొమ్మున ఆనుకుంటాడంట. ఆయన మీదే ఆధారపడుతున్నాడు. ఇంకా 11 మంది శిష్యులు ఉన్నారు. కానీ ఈ ఒక్క శిష్యుడే, ఈ యోహాను అనే శిష్యుడు ఒక్కడు మాత్రమే ఆయన రొమ్మును ఆనుకుంటూ ఉన్నాడంట. చూద్దాం ఆయన రొమ్మును ఆనుకుంటున్న ఆ ప్రియ శిష్యుడు ఎలాంటి భక్తి చేశాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు, ఆయన మీద ఆనుకుంటే ఎలాంటి గొప్ప కార్యాలు దేవుడు వారి చేత చేస్తాడు మనం చూద్దాం. ఈ ప్రియ శిష్యుడైన యోహాను సువార్త రాశాడు. యోహాను సువార్త రాశాడు. 1వ యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక కూడా రాశాడు. ఇంకా చూద్దాం. ఈ యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో 24వ వచనం వచ్చాడు. కనుక ఎవరిని గురించి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీమోను పేతురు దయ చేశారు. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా ఎవడని ఆయనను అడిగాను. అందుకు యేసు వేరొక ముక్క ముంచి ఎవరికి ఇచ్చుదునో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకు ఇచ్చెను. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభువు మనందరికీ తెలుసు. యేసు ప్రభువు సిలువలో అప్పగించబడిపోతున్నారు. యేసు ప్రభువు సిలువలో అప్పగించబడిపోతున్నారు. అక్కడ ఇస్కరియోతు యోధా ఉన్నారు. ఇస్కరియోతు యోధా ద్వారా దేవుడు తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. ఇస్కరియోతు యోధాను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఇక్కడ ఈ శిష్యులందరూ కూడా మీలో ఒకరు అప్పగించబోతున్నాడు అంటే పేతురు అన్నారు, ఎవరు అప్పగించబోతున్నారు అని చెప్పేసి యోహానికి తెలుసు, యోహానికి దేవుడు చెబుతాడని చెప్పేసి యోహానికి తెలుసు అని చెప్పేసి యోహాను అడుగుతారు, ఎవరు యేసు ప్రభువును అడుగు, ఎవరు యేసు ప్రభువును అడుగు అని చెప్పేసి యోహాను అడిగితే ఇక్కడ యేసు ప్రభువు అంటున్నారు, నేను ఎవరికైతే ఆ రోడ్డు మొక్కిస్తాను, ఎవరికైతే ఆ రోడ్డు మొక్కిస్తాను వాడే అని చెప్పేసి యేసు ప్రభువు చెప్పారు. నిజంగా మనం దేవుడి మీద ఆధారపడితే, నిజంగా మనం దేవుడు ఆయన ఆనుకుంటే కనుక ఆయన అనేక రహస్యాలు మనకు చూడాలి. అందుకే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం వచ్చేదను, నేను గ్రహింపలేని గొప్ప సంగతులు
అయ్యా నేను అసలు ప్రాణంతో ఆ మాట అన్నదని ఆయన భయపడిపోయి నువ్వు మారి ఊరు కూసేవాడు యేసు ప్రభువులో తెలియదు అని చెప్పేసానని ఆయన పాల్గొన్న శిష్యుడిగా ఉంటే యేసు ప్రభు కూడా యేసు ప్రభు కూడా ఉండి నడిచిన శిష్యుడు ఎవరంటే యోహాను శిష్యుడే. యోహాను సువార్త రాసిన శిష్యుడే. యోహాను రాసిన శిష్యుడే. అందుకే ఆయన మీద ఆధారపడి ఆయన ఆధారపడి శిష్యులని చెప్పేసారని మరి తల్లి కూడా యోహానుకే అప్పచెబుతాడు. నమ్మకమైన శిష్యుడికి దేవుడు బాధ్యతలు అప్పచెబుతాడు. నమ్మకమైన వారికి దేవుడు బాధ్యతలు అప్పచెబుతాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కుమరించబడతాయట. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి నమ్మకంగా మనం జీవిస్తామో మనకి దేవుడు మెండైన దీవెనలు, గొప్ప గొప్ప దీవెనలు, నీవు ఊహించలేని అనేకమైన దీవెనలు ఆయన మనకి కలుగజేస్తాడు. ఇక్కడ ఆయన యోహాను శిష్యుడికి తెలియని మరి నాకు చెప్పారు. ఆ యోహాను శిష్యుడు తన జీవితానికి దేవుడు అనిపించిన జీవితంలో కాలము దేవుడి మీద యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ పేదలైతే తన పేరు పత్రికల ద్వారా దేవుని యొక్క రాజ్యానికి మనం ఎలా ఎత్తపడాలో, దేవుని యొక్క రాజ్యానికి మనం ఎలా సిద్ధంగా కావాలని పేరు రాస్తే యోహాను పేరు మీద ఆనుకున్న శిష్యుడిగా, యోహాను పేరు మీద ఆధారపడిన శిష్యుడిగా తనను ఒంటరిగా పద్మాసు దీపంలో చీకటి గల ప్రదేశంలో పడవేస్తే అక్కడి నుంచి ఆయన పర్వతానికి ఎత్తుకుని పోబడ్డారు. దేవుని పరిశుద్ధమైన నామానికి పరమ కలుగుగాక. ఆయన పర్వతానికి సజీవంగా కొనుక్కోగలిగి దేవుని యొక్క సంఘం ఎలా ఎత్తబడుతుంది, దేవుని యొక్క రాజ్యం ఎలా వస్తుంది, దేవుడు ఆయన అంతర్గతంలో ఎలాంటి క్రియలు చేయబోతాడు, ఎలాంటి కార్యాలు చేయబోతాడని గొప్ప గొప్ప రహస్యాలు ప్రకటన గ్రంథంలో రాశారు. అది కేవలం ఆయన మీద ఆనుకోవడం ద్వారా, ఆయన మీద ఆధారపడడం ద్వారా మనం కూడా మనకి ఇచ్చిన జీవిత కాలంలో మనం యథార్థమైన భక్తి కలిగి యథార్థంగా ఆయన నమ్మడిస్తే, యథార్థంగా ఆయన మీద ఆధారపడితే, యథార్థంగా నేనే నిజమేనని మన హృదయపూర్వకంగా విశ్వసిస్తే కనుక దేవుడు మన చేత కూడా గొప్ప కార్యాలు చేయదలిచాడు. దేవుడు నీ చేత కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు కూడా పరిశీలించి కూడా నేను వినిపిస్తాను. చివరి ఒక వచనం చూద్దాం. చివరి ఒక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 14:3 అపోస్తలుల కార్యాలు 14:3. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడచ్చు అక్కడ బెరకా గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్కులకు సాక్ష్యమిచ్చుచు చూడెను. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి మనం జీవిస్తూ ఉంటామో మనం కొంతకాలంలో అక్కడ నివసించే అపోస్తలులు ఆ దేవుడి మీద ఆనుకుంటే దేవుడు వారి చేత గొప్ప కార్యం చేశాడు. అనేకులకు సాక్ష్యార్థంగా వారి జీవితాన్ని మార్చారు. మనం చూసి వారిని నా నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడమ్మా, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడయ్యా, నిజంగా మీరే లోపరచుకోలేదనే మాట మన నుంచి రావాలి.
జల